నేను ప్రైవేట్ వర్క్షాప్ లో పనిచేస్తాను. నా బాబుకు గౌతమ్ సింగ్ ఇక్కడ బస్తీలో ఉండే 5-6 మంది కలిసి ఆయనకి ఫోన్ చేసి బయటికి పిలిచి దారుణంగా కొట్టి పారిపోయారు వాళ్ళు. అక్కడి నుంచి నాకు హాస్పిటల్ నుంచి కాల్ వచ్చింది. మళ్ళీ వేరే వాళ్ళు ఫోన్ చేశారు, మీ బాబు ఇట్లా రక్తం అంటే నేను పోయి చూసే లోపల నాకు మళ్ళీ హాస్పిటల్ నుంచి ఫోన్ వచ్చింది. నేను అక్కడికి చూసేదాకా మా బాబుకు విపరీతమైన బ్లీడింగ్ అవ్వడం వల్ల వాళ్ళు ఉస్మానియాకు పంపించారు. ఉస్మానియాలో కూడా నాకు ఎటువంటి ట్రీట్మెంట్ ఏం చేయలేదు. అదే ఇక్కడ ఫస్ట్ ఎయిడ్ ట్రీట్మెంట్ ముక్కులో వానికి బ్లీడింగ్ ఆగడానికి ఏదైతే పెట్టారో వాళ్ళు ఉస్మానియాలో కూడా ఏం చేయలేదు. అక్కడి నుంచి మళ్ళీ నాకు ఈఎన్టీకి రిఫర్ చేశారు. ఈఎన్టీకి వెళ్ళిన తర్వాత వానికి నైట్లో 6-7 సార్లు రక్తం బ్లీడింగ్ వామిటింగ్స్ అయినాయి. అక్కడ కూడా వాళ్ళు ఉదయం 9-8:30 నుంచి 2:30 వరకు ట్రీట్మెంట్ చేశారు, అయినా ఫలితం లేదు. అక్కడి నుంచి నాకు వెంటిలేషన్ డాక్టర్కు నర్స్కు ప్రొవైడ్ చేసి నిమ్స్కు రాశారు. నిమ్స్కు పోయిన తర్వాత 4 days అదే మళ్ళీ పరిస్థితిలో ఉండి నాకు బాబుకు ఆ గుండె ఆగిపోయిందని చెప్పారు. మళ్ళీ వాళ్ళు ఆర్ఎస్సీ చేసి మళ్ళీ స్టార్ట్ చేశారు. దాని తర్వాత ఆపరేషన్ థియేటర్ తీసుకెళ్ళి ఒక పైప్ పెట్టారు గొంతులో ఆక్సిజన్ గురించి. అక్కడి నుంచి కూడా బ్లీడింగ్ అవుతూనే ఉంది. అక్కడ డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల ఎన్ని రోజుల సమయం బట్టి బాబును అక్కడ కాలేదు మాతోటి అని చెప్పేసి మళ్ళీ మాకు చెప్పడం వల్ల నేను సిఎన్ఆర్ రిహాబ్కు అంటే ఎక్కడైనా రిహాబ్కు తీసుకెళ్ళండి అని చెప్పడం వల్ల నేను ఇక్కడ సిఎన్ఆర్ చైతన్య కొత్తపేట వరకు అక్కడికి వచ్చి 3 రోజుల నుంచి అక్కడ ఉన్నాను. ఈరోజు ఉదయం మా బాబు గుండె ఆగి చనిపోయిందని నాకు చెప్పారు. దయచేసి నాకు అందరూ సహకరించి చట్టం వల్ల కానీ నాయకుల వల్ల కానీ నాకు నా కుటుంబానికి నా కొడుకుకు న్యాయం జరగాలని ప్రతి ఒక్కరికి కోరుకుంటున్నాను. ఇటువంటి నవ యువకులకు ఎవరికి ఏం కాకుండా అందరికీ మీరు ఈరోజు న్యాయం గురించి సాయం చేయాలని నేను ప్రతి ఒక్కరిని వేడుకుంటున్నాను. Bye.